హాయ్ అందరికీ. బజ్జీలు చేయమన్నాడు బాబు. వర్షం పడుతుందమ్మా, బజ్జీలు చేయి బాగుంటాయి అన్నాడు. ఇదో ఇవి వేసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి ఈ కప్పుతో 2 కప్పులు పిండి వేసిన, అర్ధ కప్పు గోధుమ పిండి వేసుకుంటాను. తర్వాత వచ్చేసి సాల్ట్, సరిపోయేంత సాల్ట్. తర్వాత వచ్చి సోడా పొడి, వంట సోడా కొద్దిగా వేసుకోవాలా. కొంచెము మిరప్పొడి, వాటర్ వేసుకొని కలుపుకోవాలా. బాగుంటాయి బజ్జీలు. వేసిన తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మకాయ అన్నీ సన్నగా తరుక్కొని బజ్జీలు పెట్టుకొని తింటే భలే బాగుంటుంది. వర్షం పడేటప్పుడు బజ్జీలు తిన్నామంటే వేడివేడిగా భలే బాగుంటాయి. ఇలా కలుపుకోండి, బజ్జీ బాగా అంటుకుంటుంది పిండి. పొడుగ్గా ఉండదు కదా, ఇట్లా ఉండకుండా కొంచెం కట్ చేసుకుంటాం. కట్ చేసుకుని కాయలే వేసేసేయాలి. అట్లా ఇలా మిరకాయలు పెట్టేసి నూనెలో వేసేయాల. బాగుంటుంది. ఇలా వేసుకోవాలా. భలే టేస్ట్ భలే ఉంటాయి ఇట్లా చేసుకున్నామంటే. రెడీ అయిపోయినాయి బజ్జీలు. ఉల్లిపాయ కట్ చేసుకునేసినాను. ఇట్లా బాగా నలుపుకునేసి బాగా విడివిడిగా వచ్చేస్తాయి. ఇట్లా నలిపేసి ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని, నిమ్మకాయ ఒకటి కొద్దిగా పిండుకొని చిన్న నిమ్మకాయ పిండుకుంటే బాగా అంతా కలసాలి కదా. కొద్దిగా సాల్ట్ వేసుకో, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకునేసి కొంతసేపు అట్టే పెట్టాలి. ఒక 2 నిమిషాలు అట్టు పెడితే నిమ్మకాయ, సాల్ట్, ఉల్లిపాయ బాగా ఊరుతుంది. కట్ చేసుకోవాలా. బజ్జీలు వేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకొని ఉల్లిపాయ పెడతా చూడండి. ఇట్లా ఉల్లిపాయ పెట్టుకునేసి టేస్ట్ మాత్రము అదిరిపోతాయి. ఇలా పెట్టుకోవాలా. ఇవి తిన్నామంటే, ఈ వాన వచ్చింది కాబట్టి వర్షంలో ఇలా తిన్నామంటే వేడి బజ్జీలు, ఉల్లిపాయ వేసుకొని బజ్జీలు రెడీ. తినేసి చూస్తే ఎలా ఉంటుందో చూద్దామా.
సూపర్, భలే ఉండే టేస్ట్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బా ఏముండాయి, భలే ఉండాయి. తిని చూడు ఎలా ఉన్నాయో. ఆహాహా సూపర్ సూపర్ సూపర్.